వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభమై 15 సంవత్సరాలు పూర్తి అయ్యి ఈరోజు 16వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉంది. స్టార్టింగ్ నుండి ఈ సెకండ్ వరకు కనుక చూస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో చాలా క్లియర్ కట్గా కనిపించేది జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కడిగా మొదలై కోట్ల మందితో కనెక్ట్ అయ్యే విధంగా పార్టీని ఈ స్థాయిలో నిర్మించడం, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మహావృక్షం లాంటి వాళ్ళ నాన్నగారు నేల కొరిగే సమయానికి, ఆ మహావృక్షం నేల కొరిగే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో బుడిబడి అడుగులేస్తున్నటువంటి పొలిటికల్ ఏమంటారు కిడ్డే, రాజకీయంగా పిల్లాడే రాజకీయంగా. మరి ఆ తర్వాత కేవలం ఆయనకు 35-36 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కొత్తగా పార్టీ పెట్టుకుంటే అప్పుడు దేశంలోనే శక్తివంతమైన వ్యక్తులందరూ కలిసి తనను 16 నెలలు జైల్లో పెట్టిన తర్వాత ఈ పార్టీని మొగ్గలోనే తుంచేయాలి అని చేసిన ప్రయత్నాలను ఆయన ఎదుర్కొని నిలబడి ఈవెన్ 15 సంవత్సరాల తర్వాత కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైన వ్యక్తులందరూ కొన్ని వ్యవస్థలతో కలిపి ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అప్పర్ హ్యాండ్ను రాష్ట్రంలో తొలగించలేకున్నారు, తన అప్పర్ హ్యాండ్ను డౌన్ చేయలేకున్నారు అంటే జస్ట్ ఇమాజిన్. అసలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సింగిల్ పార్టీ, అది 175 స్థానాల్లో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన ఇంత స్ట్రైక్ రేట్ ఎవరికీ సాధ్యం కాదు. అండ్ ఈరోజు కూడా ఇంత బలమైన పార్టీలుగా ఉండి రాష్ట్రంలో 164 సీట్లతో అధికారంలో ఉన్న వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి, ఆ పార్టీ అధ్యక్షుడిని చూసి భయపడే పరిస్థితి ఉంది అని అంటే దానికి ఖచ్చితంగా కారణం జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్. సో ఆయనకు ఉన్నటువంటి ఆ రాజకీయంగా ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎంత క్లారిటీ ఉంది, అసలు ఏ స్థాయిలో ఆ పార్టీని ఈ షార్ట్ టైంలోనే నిర్మించగలిగారు అనేది మామూలు విషయం కాదు. జగన్ గారు పార్టీ పెట్టిన నెక్స్ట్ 3-4 ఏళ్లకు పార్టీలు పెట్టిన వాళ్ళు కనీసం ఒక ఎమ్మెల్యే అవ్వాలి అన్నా కానీ మరొకరితో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో పెద్ద పెద్దగా సినిమా స్టార్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎమ్మెల్యే అవ్వడానికి కష్టాలు పడి మరొకరి ప్రాపకం కోసమే వెంపర్లాడే పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఇప్పటికి కూడా మనం ఎమ్మెల్యేగా గెలవలేము అనే బలంగా నమ్మి మరొకరి చేతులు గట్టిగా పట్టుకొని మనం వదలకూడదు, మనం ఇలాగే పట్టుకొని ఉండాలి అని చెప్పి రోజు ఆ మంత్రాలు జపిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాను ఒంటరిగా మొదలై ఈ రోజుకు వస్తే కోట్ల మంది కనెక్టివిటీ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా తిరుగులేని స్థానంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక నాయకుడిగా ఇప్పటికీ ఒక తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్నటువంటి అధ్యక్షుడు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానమైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రస్థానమైన తీవ్ర ఒడిదుడుగులు, తీవ్రంగా ఆ పార్టీ టార్గెట్లు. ఇక్కడ ఇప్పుడే కాదు కదా, 14లో అధికారంలోకి రాలేకపోయినప్పుడు కూడా ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకంగా 23 మందిని ఎమ్మెల్యేలను ఇటువైపు తీసేసుకొని ఆ పార్టీని విచ్ఛిన్నం చేయాలని రకరకాల ప్రయత్నాలు చేశారు. ఏ ప్రయత్నము కూడా వైసీపీని బలహీనం చేయాలని ఏ ప్రయత్నము కూడా సక్సెస్ కాలేదు. ఆ సూచనలు కనుచూపు మేరలో కూడా లేవు. అండ్ జగన్కు ఉన్నటువంటి ఇమేజ్, ఆ బలాన్ని చూస్తే అలాంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళే చరిత్రలో కలిసిపోతారేమో అని అంత బలంగా కనిపిస్తూ ఉన్నారు. 2024 ఎన్నికల్లో చాలా దారుణంగా అధికారానికి దూరమైన ఆ ఎన్నికల చుట్టూ ఇప్పటి వరకు జరుగుతున్న చర్చను కనుక మనం చూస్తే ఆ ఎన్నికల ఫలితాలను కూడా చాలామంది జనం నమ్మే పరిస్థితి కూడా లేకపోవడం జగన్మోహన్ రెడ్డి గారి బలానికి ఉన్నటువంటి ఆ నిదర్శనం, ఆయన బలానికి ఉన్నటువంటి సంకేతం కూడా. ఇన్ని 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు రోజు జగన్నామ స్మరణే చేస్తూ ఉన్నారు.
రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి భయపడుతున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు, దాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు, టార్గెట్లు చేస్తూ ఉన్నారు. ఇన్ని సీట్లతో అధికారంలో ఉండి కూడా ఏ ఒక్కరోజు వాళ్ళు సంతోషంగా రాజకీయంగా ఉండడం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఈ 15 ఏళ్లలో తాను నిర్మించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత మహావృక్షంగా మలిచి తన రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టే స్థాయికి ఎదిగారో చూడండి. ఆ ఎదుగుదల వెనక పట్టుదల ఉంది, ఆ ఎదుగుదల వెనక చిత్తశుద్ధి ఉంది, ఆ ఎదుగుదల వెనక అంటే పిచ్చ క్లారిటీ ఉంది, మాటిస్తే మాట మీద నిలబడాలనే తత్వం కూడా ఉంది. బహుశా ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, దాని అధ్యక్షుడు జగన్ను జనంలో ఒక తిరుగులేని నాయకుడిగా నిలబెట్టి ఉండొచ్చు.